వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై అట్రాసిటీ కేసు నమోదైంది. సీఏ విధులకు ఆటంకం కలిగించారని తాడేపల్లి పిఎస్లో మరో కేసు నమోదు చేశారు. అంబటి రాంబాబు, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, అవినాష్, డైమండ్ బాబు, వేమారెడ్డి, చైతన్య, పెనుమాక రైతు శివారెడ్డి, నూనె ఉమామహేశ్వర్ రెడ్డి, నవరత్నాల మూర్తితో పాటు మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు ఫిర్యాదుతో వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టింది కూటమి సర్కార్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. కార్తీక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న వెనుమాక రైతులు మా భూముల్ని ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుంది, మమ్మల్ని ఆదుకోండి, వచ్చి మా పొలాల్ని ప్రభుత్వం నాశనం చేస్తుంది, గత నెల కొండవీటి వాగు కట్ట తెంపేసి రాజధానికి భూములు ఇవ్వలేదని మా భూముల్లోకి నీళ్లు వదిలారు అని రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడికి చెప్పడంతో పూర్తిగా ఆ ప్రాంతాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడినట్టు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీని వెళ్లిరమ్మని ఆదేశించారు. అయితే రైతుల అభ్యర్థనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న రైతు పరిరక్షణ కమిటీ వెళ్తూ ఉండగా ఉండవల్లిలో తెలుగుదేశం గోండాలు అడ్డుకుని దాడి చేసి విధ్వంసం సృష్టించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్లను ధ్వంసం చేశారు. అయితే ఏదైతే ఈ దాడిలో పాల్పడ్డాడో రాయపాటి కిరణ్ తో పాటు తెనాలి మాణిక్యం అనే ఇద్దరు ఫిర్యాదు ఇవ్వడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. చైతన్యతో పాటు డైమండ్ బాబు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, అలానే పేర్ని నాని, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, దొంతిరెడ్డి వేమారెడ్డి వీళ్ళపైన దాదాపు 8 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. దాంతో పాటు సిఐకి ఉదయం నుంచి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్తూ ఉంటే దాడి చేస్తారు అన్న సమాచారం ఉంది. భారీ స్థాయిలో తెలుగుదేశం నాయకులు గ్యాదర్ అవుతున్నారు. కానీ సిఐ వాళ్ళెవరిని కంట్రోల్ చేయలేదు, వాళ్ళెవరిని అక్కడి నుంచి పంపించలేదు. కానీ విధి నిర్వహణలో అంబటి రాంబాబు తన విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనతో పాటు మరికొంతమంది పైన కూడా కేసు నమోదు చేశారు. మొత్తం 2 కేసులు, అక్రమ కేసులు నమోదు చేయడం జరిగింది. ఖచ్చితంగా దీనిపైన న్యాయ పోరాటం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. కార్తీక్. థ్యాంక్ యూ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.